స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి వేళ సమయమందు నన్ను ఆహ్వానించినటువంటి దైవ సేవకులకు, పెద్దలైనటువంటి అన్నయ్యకి, అలాగే కూడి వచ్చినటువంటి మీ అందరికీ, ఈ కూడికలు ఏర్పాటు చేసినటువంటి సురేష్, రాణి, అలాగే వారి యొక్క కుటుంబ యావత్తుకుని నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ సమయమందు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వర్తమానాన్ని మనము కొద్ది సమయంలో దీన్ని మాట్లాడుకొని వినిగ్రహించి ముగించుకుందాం. చిన్న ప్రార్థన. దయామయుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి వేళ సమయమందు రాణి ఏర్పాటు చేసినటువంటి యొక్క 2వ దిన కూడికలో అల్పుడనైన నన్ను ఆహ్వానించి దేవుని వర్తమానమును ఆయన అనుగ్రహించుటకు, బోధించుటకు నన్ను సిద్ధపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ సమయమందు వాక్యాన్ని విత్తబోచుండగా, అయ్యా, ఆ వాక్యము మంచి నేలను పడి ఫలించేటువంటిదిగా ఉండునట్లుగా సహాయమును చేయమని, వినగలుగు చెవులు, గ్రహించు మనస్సును కూడా దయచేయమని, ఈ వాక్యము ద్వారా మేమందరము కూడా అయ్యా బలపడునట్లుగా సహాయమును చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి 92వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. చాలమ్మా. దేవుని స్తుతించుట, ప్రార్థించుట, కీర్తించుట, ఘనపరచుట అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఈ రాయబడినటువంటి కీర్తనలో ఆయన స్తుతులకు అర్హుడు. ఆయన మనము స్తుతించినట్లయితే మనము అడుగు వాటినన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి దేవుడు కనుక ఆయనను మనము స్తుతించాలి. చూడండి, గత ఈ 2025 సంవత్సరం అంతా కూడా మరి బిడ్డ రాణమ్మ చెల్లి కుటుంబంలో అనేకమైనటువంటి విషయాలు జరిగిన, సంఘటనలు జరిగిన, ఆపదలు వచ్చినా, సమస్యలు వచ్చినా కానీ దేవుడు వాటన్నిటి విషయంలో కూడా వారికి తోడుగా ఉండి ఈ 11 నెలల కాలం అంతా కూడా ఆయన వారికి ఇచ్చినటువంటి సమాధానమును బట్టి, వారికి ఇచ్చినటువంటి మేలును బట్టి, వారికి చేసినటువంటి ఉపకారం అంతటిని బట్టి కూడా దేవునిని స్తుతించటం అనేటువంటిది అది ఘనమైనటువంటిది. ఎందుకంటే వాళ్ళని ఉద్యోగ విషయంలో, రాకపోకల్లో ఈ 11 నెలలు చేరిన దగ్గర నుండి దేవుడు వారిని కాపాడాడు. ప్రయాణంలోను, ఉద్యోగంలోను, చేయి పనిలోనూ కూడా దేవుడు వారికి తోడయ్యుండి వారిని నడిపించినటువంటి విధానానికై దేవునిని స్తుతించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యవనస్తుడు మరి కుమారుడు విషయంలో చూస్తే అరవింద్ చూడండి,
అతడు చేయి పని అంతట్లో కూడా మరి నమ్మకంగా మరి చేసేటువంటి పని అంతా కూడా దేవునికి మహిమకరంగాను కుటుంబానికి ఆదరణకరంగాను చేస్తున్నందుకై మరి ఆయనకి ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి కూడా మనం దేవునిని స్తుతించటం మంచిది. కుమార్తె అల్లుడి విషయంలో కొన్ని ఏమైనా సమస్యలు ఎన్నైనా ఉండగాని దేవుడు వారిని ప్రేమించి వారికి 2 బిడ్డలు ఇచ్చారు. వారు కుటుంబం కూడా మరి క్షేమంగానే ఉన్నది. అందునిమిత్తమై మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్లో దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి జీవించినటువంటి వారి విషయంలో దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు దాచియుంచినటువంటి మేలు ఎంతో గొప్పది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 11 నెలల కాలము జరిగినటువంటి కాలం అంతా కూడా ఆయన మీకు తోడుగా ఉండి మీ పనులన్నిటిలోనూ, మీ ప్రతి అవసరతలోనూ, మీ ఆర్థిక సమస్యల్లోనూ, మీకున్నటువంటి ప్రతి అవసరతలోనూ దేవుడు తోడుగా ఉండి చేసినటువంటి మేలును బట్టి మనము దేవునిని స్తుతించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భయము కలిగినటువంటి వ్యక్తి మరి ఒకసారి దేవుని మాటను విడిచిపెట్టినటువంటి ఒక మన అవ్వమ్మను చూస్తే దేవుడు ఒక విషయం చెప్పాడు ఆమెకి, మీరు ఈ పండు తినొద్దు, తింటే చచ్చిపోతారని చెప్పింది. ఇంకొక ఆమె వచ్చి ఇది తింటే మీరు దేవదూతల వలె ఉంటారని చెప్పింది. దేవుని మాట నిర్లక్ష్యంగా ఉండి భయం లేకుండా ఏం చేసిందంటే, ఆయన చూశాడా అని ఆ పండు తింది. అమ్మ శాపాన్ని తెచ్చుకుంది. తర్వాత ఆమె కయ్యూనిని కంది. కయ్యూనిని కన్న తర్వాత ఆ భయం లేనటువంటి పరిస్థితిలో కయ్యూనిని కన్న తర్వాత ఏబేలును కూడా కన్నది. కానీ కయ్యూను మొట్టమొదట ఆమెకి ఇచ్చినటువంటి దేవుడు బిడ్డ దేవుని దయ వలనే అందగాని ఆమె చేసినటువంటి పొరపాటు వలన కయ్యూను హంతకుడైపోయాడు. అమ్మా, హంతకుడయి ప్రేమించేటువంటి తమ్ముణ్ణి చంపాడు. దేవుణ్ణి అడిగితే భయం లేకుండా, అమ్మ భయము ఉంటే దేవుడు ఒక రోజున నీవు నాకు అర్పణం చెల్లించానన్నాను. అర్పణం అంటే అర్పించాలి, సమర్పణ అంటే చెల్లించాలి. అర్పణము చెల్లించాలి అని చెప్తే అతడు తనకు కలిగినటువంటి పంటలో నుంచి తీసుకొచ్చాడు. అది సమర్పణ కానీ అర్పణ కాదు. ఏబేలు ఏం చేశాడు, ఆయనకు కలిగినటువంటి ఆయన మందలో నుండి అమ్మ గొర్రెను తీసుకొచ్చి వధించి అమ్మ దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించాడు. అప్పుడు దేవుడు అడిగాడు, ఆయన అర్పణని అంగీకరించలేదు. అమ్మ ఏబేలు అర్పణని అంగీకరించాడు దేవుడు. దేవుని మీద అలాగే తమ్ముడి మీద పగబట్టి ఏం చేశాడు, భయం లేకుండా ఒంటరిగా ఉన్నటువంటి తమ్ముడిని చంపాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భయభక్తులు కలిగి ఉండటం వలన మేలు కలుగుద్ది, భయము లేకపోవటం వలన కీడు జరుగుద్ది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే 34వ కీర్తనలో 7వ వచనాన్ని చూసినట్లయితే
యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఈ 11 నెలలు ఎవరైతే దేవుని యందు భయమును ప్లస్ భక్తి కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు తన దూతలని కావలిగించి ఏ కీడు రాకుండా, ఏ సమస్యల్లో పడకుండా, ఏ విధమైనటువంటి అపాయానికి గురి కాకుండా, ఏ విధమైనటువంటి ఆర్థిక సమస్యల్లో పడిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడు, దేవదూతల నుంచి రక్షిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చూస్తూ ఉంటాం అనేకమైనటువంటి సంఘటనలు, భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయం లేక, భక్తి లేక ఎన్నో విధాలైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. చూడండి, నొచ్చుకునేటువంటి పరిస్థితి, కన్నీటి పర్యంతమయ్యేటువంటి పరిస్థితులు మరి ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఫోన్లో, టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉంటాం. నేను పేపర్ ఎక్కువ చూస్తానమ్మా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఒక మేలు జరుగుద్ది, నీ కుటుంబంలో గొప్ప కార్యం జరుగుద్ది. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. ఆయన నీ ఎడల గొప్ప మేలును దాచి ఉంచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మేలు ఏ విధంగా, ఏ రూపాయన, ఏ విధంగా మనకి వస్తుందో మనకి తెలియదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే 9వ వచనాలు 34:9 చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారలారా, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. కలిగి ఉన్నట్లయితే ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అమ్మా. ఆయన మిమ్మల్ని దీవిస్తాడు, ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మీకు మరి కొండై కోటై ఉంటాడు. నీవు ఎక్కలేనటువంటి ఎత్తైనటువంటి స్థలంలో ఆయన నిన్ను నిలబెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చూస్తావు. దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి ఉండు. భక్తి కలిగి ఉన్నట్లయితే నీ భక్తి యోబు గ్రంథంలో ఉంటుందమ్మది. చూడమ్మా, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడరా ఒకసారి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. నీ భక్తి నిన్ను ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి, నీవు చేసేటువంటి భక్తి, ప్రార్థన, విజ్ఞాపన, విన్నపము, ఆర్తనాదము, కన్నీరు, నీ కడగాళ్ళన్నీ కూడా దేవుడు నీకు, నీ భక్తికి అమ్మా ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ధైర్యంగా ఉంటావు. మన వెనక అన్నయోళ్ళు 5గురు ముందు దేవుడు ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ప్రియమైనటువంటి వారులారా, నీ భక్తి నీకు ధైర్యము కలిగించేటువంటిదిగా ఉండాలి. 2వ లైన్, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యథార్థత, నీ ప్రవర్తన, నీ మంచితనము, నీ మానవత్వము, అందరికీ లోబడి ప్రతి విషయంలో కూడా నీవు తగ్గించుకునేటువంటి విషయంలో దేవుడు గొప్ప అమ్మా
కార్యాలు చేయబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. ఆ భక్తి నిన్ను ఎత్తైనటువంటి కొండ మీద నిలబెట్టద్ది. నీకు కావలసినటువంటి అన్ని కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి రోమపత్రిక 6:8 చదువుదాం. 6 కాదమ్మా, 8:28 రోమపత్రిక. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి మేలు కలుగుటకై అది సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నదని నమ్మాలి, ఎరుగుదుము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి ఎక్కడికి పిలిచాడు? అయ్యా, రక్షణ పొంది మారు మనసు పొంది ఆయన మందిరంలో ఆయన రక్త మాంసంలో పాలుభాగస్తులుగా పిలిచినటువంటి నీకు అమ్మా మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. సమకూడి జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మనస్సులో ఏమి ఆలోచించి నాకు ఈ కార్యం జరగాలి, దేవుడు నాకు మరి ఈ 11 నెలలు చేసినటువంటి మరి మేలును బట్టి, చేయబోనటువంటి ప్రతి కార్యమును బట్టి, నువ్వు ఏర్పాటు చేసినటువంటి కూడికలో నీ భక్తి, నీ భయం, నీ వినయము, నీ విధేయత, నీ ప్రవర్తన నీకు ఆధారమయ్యి దేవుడు నీ ఎడల గొప్ప మేలు చేయబోతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు, ఆయన అద్భుతములు ఆశ్చర్యములు చేసేటువంటి దేవుడు, ఆయన చెరలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి దేవుడు, ఆయన పడిపోయినటువంటి వారిని లేవనెత్తేటువంటి దేవుడు, ఆయన గుంటలో నుండి లేవనెత్తేటువంటి దేవుడు. దరిద్రులను 113లో ఉంటుందమ్మా, దరిద్రులను అమ్మా లేవనెత్తువాడు ఆయనే. పడిపోయినటువంటి గోడలు పడిపోయినటువంటి అమ్మ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఎరిగినాక ఆదిశ గారు కుట్లు నడిచేయి ఈరోజు ఎన్నో సంవత్సరాలు, 5 సంవత్సరాలు పైబడి ఖాళీగా ఉంది. ఈ రోజున అక్కడ 33 నివాసాలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. పాడైపోయినటువంటి స్థలము అమ్మా. ఎన్నికలైనటువంటి వ్యక్తి ఏదైనా కానీ దేవుని ఎడల మనము ఆసక్తి కలిగి, ఆయన ఎడల భక్తి కలిగి, ఆయన ఎడల భయం కలిగి మనము జీవించినట్లయితే ఆ భక్తి మనకి అమ్మా అనేకమైనటువంటి ఆశీర్వాదాలకి మనని నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబుని మనం గమనించినట్లయితే ఆయన యథార్థవర్తనుడు, నీతివంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఆయనకి ఎన్ని ఆపదలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు వచ్చినాయి అమ్మా. 4 కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది అమ్మా. అపవాది ఆయన్ని మొత్తింది, పైనుండి కింద వరకు కురుపులు కుక్కలు నాకేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నిరుత్సాహపడ్డా, భక్తి విడిచిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 స్నేహితులు జోఫర్ బిల్దర్తో వాళ్ళు వచ్చి, నీ భక్తి, నువ్వు చేసినటువంటి భక్తి ఏది, నేను ఎంతవరకు తీసుకెళ్ళింది అని ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ దేవుడు అమ్మా ఆయన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు తన కొరకే కాదు, తన భార్య మనస్సును మార్చమని, ఎందుకయ్యా నీ యథార్థత, ఎందుకయ్యా నీ నీతి, ఎందుకయ్యా నీ భక్తి, ఎందుకు దేవుడి మీద అంత ఇది? కొడుకులు పోయారు, కూతుళ్ళు పోయారు,
ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బిల్డింగ్ పోయింది, అన్నీ పోయినాయి. ఇంకెందుకు ఆ భక్తి? అయ్యా, దేవుని దూషించి నీ దారిని నువ్వు పోవచ్చుగా. మూర్ఖురాలు అని చెప్పాడు. మూర్ఖురాలు మాట్లాడుచున్నట్లు మాట్లాడతాడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ కలుగును గాక అని చెప్పాడు. అలాగూ దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, అమ్మా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన పూర్వ స్థితిని మరలా తిరిగి ఆయనకి ఇచ్చాడు. దేవుని బిడ్డ, అలాగే నేను ఎన్నిక లేకుండా ఉన్నాను, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను అని అనుకోవద్దు రాణమ్మ. ఎందుకంటే దేవుడు ఏ సమయమున ఎప్పుడు ఏది చేస్తాడో, ఏది అనుగ్రహిస్తాడో, ఏది మనం పొందుకుంటామో అది దేవుని చిత్తం. ఎందుకంటే అడుగు ప్రతివాడు పొందుకుంటాడని బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, నీవు దేని విషయమై అడుగుతావో అది తప్పక దేవుడిస్తాడు. అది ఆరోగ్యమైన, అది ఆయుష్ అయినా, అది దీవెనైనా, అది ఆశీర్వాదమైన, అది బలహీనత అయినా, నువ్వు ఏది అడిగినా కానీ దేవుడు దానిని అనుగ్రహించేటువంటి సామర్థ్యము ఆయనకే ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం వినుచున్నటువంటి దేవుని వారులారా, చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మరి ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 18వ వచనాన్ని చూద్దాం. ఆయన నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఆయన కృప యుగ యుగములో ఉంటది. ఆయన నీతి వారి పిల్ల తరములకును నిలిచి ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన గ్రామంలో వంశావళిగా మనం చూసినట్లయితే పెద్ద కుటుంబాలు, కొక్కిలిగడ్డోళ్ళు, నందిపాములోళ్ళు, మట్టవాళ్ళు, అమ్మ ఇప్పుడు ప్రస్తుతానికి మేము కానీ నందేటోళ్ళు చాలా కుంకూరోళ్ళు విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఈ దేవుని బిడ్డ, చూడండి, ఆనాడు మన సిఎస్ఐ చర్చి 1901 సంవత్సరంలో గవర్నర్ గారు ఇచ్చారండి. అవి కూడా తీసుకొచ్చి ఒకసారి కొలిపిస్తే రోడ్ల మీదకి వచ్చిన ఆ స్థలం అంతా సగం అమ్మోళ్ళు ఆక్రమించుకున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తరతరాలు అక్కడ చదవబడినటువంటి వాక్యము మరొకసారి చదవాలి. ఆయన కృప దేవుని యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప తరతరాలు యుగ యుగాలు ఉండదు. యుగ యుగాలు తరతరాలు అమ్మా, అది వారి పిల్లల తరమంతా కూడా అమ్మా నిలుచును, విస్తరించి నిలుచును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మరి వినయమునకు కూడా ప్రతిఫలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట వినయమునకు ప్రతిఫలము, అది జీవపు ఓటుకోడని బైబిల్లో రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అమ్మా మనుషులు చెడుతనము నుండి విడిపించబడతారు. ఇంకా ఆయన కృప నిరంతరం ఉంటుంది. ఆయన వారికి చేసేటువంటి మేలు తరతరాలు నిలిచి ఉంటుంది. ఆయన యందు భయభక్తులకు ఉంచినటువంటి ఆయన చుట్టూ దేవదూతలు కావలియండి వారిని కాపాడుతుంటారు. ప్రయాణం అవుతున్నా, బస్సులు ఎక్కుతున్నా, రోడ్డు దాటుతుండా, పని చేస్తుండా, ఏది చేస్తుండా కానీ
దేవుడు కాపాడుతూనే ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 30 చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, అది భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు. అది ప్రియ దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉండటం వలన మంచివాళ్ళం అనిపించుకుంటాం. యోబు ఏ రీతిగా దేవుని చేత ఆయన చెడుతనమును విడిచినటువంటి వాడు, యథార్థవంతుడు, నీతిపరుడు, న్యాయవంతుడని దేవుడే అతని గురించి సాక్ష్యం చెప్పాడమ్మ. ఆ సాక్ష్యము పొందాలి అని అంటే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, మంచితనం ఉంది, మానవత్వం ఉంది, తగ్గింపు జీవితం ఉంది, అన్నలాంటి ప్రేమ ఉంది, ఎదుటి వారిని ఎలా పలకరించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా వారితో తన విషయాన్ని ప్రస్తావించాలో జ్ఞానము కలిగినటువంటి బిడ్డ రానమ్మ. అమ్మా, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ కొనియాడబడద్దని బైబిల్ లేఖనములు రాయబడి ఉంది. దేవుని బిడ్డ, ఎంతో మందిని చూస్తాం, ఎంతో మందిని చూసాం మేము. కానీ ప్రియ దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం చాలా ధనీకరమైనటువంటిది. చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా యోబు పడిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొద్ద నుండి తొలగిపోలేదు. అవమ మాత్రం ఒక్క నిమిషంలో తగ్గిపోయింది. ఆ పండు తింటే మీరు దేవదూతల వలె ఉంటారు అనగానే తినేసింది. తర్వాత ఇబ్బంది పడింది. అమ్మా, తర్వాత ఏం జరిగింది? నష్టపోయింది. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలును దయచేస్తాడు, ఆయన ఆరోగ్యాలు ఉంటాయి, క్షేమంగా దీవిస్తాడు. ఏదైనా జరుగుతుందనేటువంటి ఆలోచన అనేటువంటిది రాకుండా దేవుడు నడిపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, వారి వారి పిల్లల్ని, వారికి కలిగినటువంటి సమస్తాన్ని దేవుడు మేలుకరంగా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కనుక వాక్యం వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు మనము ముందు భయం కలిగి ఉండాలి. మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మరి దానిని జాగ్రత్తగా ఆలోచన చేసి, కొంతకాలం క్రితం, సంవత్సరాలు క్రితము మనం చేసినటువంటి ప్రతిదీ కూడా మనకు తెలుస్తూనే ఉంటుంది. కానీ వాటన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే దేవుని యందు భయం కలిగినటువంటి వారమై దేవుని సన్నిధిలో విడిచిపెట్టి రక్షణ పొంది మారు మనసు పొంది మన జీవితాలని మార్చుకోవాలి. అమ్మా, ఎందుకంటే మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా దానికి ప్రతిఫలం అనేటువంటిది ఉండదు. నేను ఒక విషయం చెప్తున్నాను, చూడండి. మా సంఘంలో తల్లి తండ్రి బాప్తీసం తీసుకున్నారు. మాకు వాళ్ళు ఎప్పుడు పిల్లలే, వాళ్ళ పిల్లలు తీసుకోలేదు. అమ్మా, చర్చికి వస్తారు, కాసేపు ఉంటారు, వెళ్ళిపోతారు. పెళ్లి చేయాలనుకోండి, పెళ్లి చెయ్యం, చర్చిలో పెళ్లి చెయ్యం.
మీరు తల్లిదండ్రులు మారు మనసు పొందినా రక్షణ పొందినా ఏం చేసినా వాళ్ళు పొందలేదు కాబట్టి వాళ్ళకి మేము పెళ్లి చేయం. బయట మీ ఇంటికాడ చేసుకోండి అయ్యా, లేకపోతే చర్చి ముందు పెద్ద ఖాళీలు ఉంటాయి కదా, మా చర్చి దగ్గర 15-20 సెంట్లు స్థలాలు ఉంటాయి, పెద్ద పెద్ద చర్చిలు. ఇది 60 అడుగులు పైబడి పొడవు ఉండేటువంటి చర్చిలు ఉంటాయి. చెప్తాం ఇక్కడే మేము అతనికి అమ్మా పెళ్లి చేసేటువంటి అర్హతే ఇయ్యం. కనుక అతను మందిర సమృద్ధికి, మందిర ఆవరణంలోనికి, మందిరంలో దేవుని పరిశుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వాడు మారు మనసు పొంది రక్షణ పొందితేనే అర్హత, లేకపోతే అవుట్రే బయటే. కనుక మారు మనసు లేకపోతే పరలోక రాజ్యంలో కూడా స్థానం ఉండదు. ప్రియ దేవుని బిడ్డల, పరలోక రాజ్యంలో స్థానం ఉండదు. నీ మనసును, నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ నడవడికను, నీ ప్రవర్తనను మార్చుకోకపోతే తర్వాత పడరానేటువంటి పాటలు పడాల్సి వస్తుంది. ప్రకటన గ్రంథంలో చెప్తాడు 2వ అధ్యాయము 21-22 వచనంలో, నేను మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని, నేను నీకు సమయం ఇచ్చి తిని గాని, అది తన జారత్వము విడిచిపెట్టి, అది తన ప్రవర్తనను విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. మారు మనసు పొందకపోతే బహు శ్రమల పాలు చేస్తాను. ఈ లోకంలోనే అమ్మా మనసాన పడిపోతారు, శ్రమల పాలు అయిపోతారు. ఏదైనా తిరగని రోగం వచ్చిందనుకోండి, అది తీసుకెళ్లే వరకు విడిచిపెట్టదు ప్రియ దేవుని బిడ్డ. కనుక దేవుని వాక్యం వినుచున్నటువంటి మనం మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందాలి, రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి, పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోవాలి. అపొస్తలుల కార్యము 2:38 చెప్తాడు. పేతురు చదవమ్మా. మీరు మారు మనసు పొంది, అటు చదివితే నాకు గెలవను. పేతురు మీరు మారు మనసు పొందితేనే గాని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాలి. అప్పుడు మీరు అది ప్రియ దేవుని బిడ్డలారా, నీవు పరిశుద్ధాత్మ వరాన్ని నీవు పొందాలంటే నీవు పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము బాప్తీసం తీసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక చోట సిగ్గుమారిన జనులారా, గాలికి పొట్టు ఎగిరిపోయినటువంటి పరిస్థితి కలిగినటువంటి వారులారా అని చెప్తాడు. అమ్మా జపానీయకు ముందు ఎక్కడ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సిగ్గుమారినటువంటి జనులారా, ఎంతకాలం మాకు సత్యమయ్య గారు చెప్తుంటే భయం పుట్టేది. అమ్మా మారు మనసు పొందండి, రక్షణ పొందండి. మార్పు లేని మానవుడా తీర్పు దినము దాగలేవురా సోదర, తీర్పు దినము దాగలేవురా అని కీర్తన ప్రతి ఆదివారం ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఒక వచ్చినమన్నా పాడేవాడు. ఏదో పాడేవాడు. ఎందుకు? ప్రతి ఒక్కళ్ళు మారాలని,
మారు మనసు పొందాలని, దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని. మారు మనసు లేకపోతే దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉంటుందో, అమ్మా చెప్పండి, ఆ సిగ్గుమాలని చెందారా మొదటి వచ్చిన లేరా చెప్పండిలోనే. కలుగు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం వినుచున్నటువంటి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనకెంతో శ్రేయస్కరం. కుటుంబము ఆశీర్వదించబడద్ది, మేలులతో నింపుతాడు. శ్రమలు శోధనలు వచ్చినా, ఆ లోక సంబంధమైనటువంటి ఏ పరిస్థితులు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం దేవుడు ఇస్తాడు. అమ్మా మంచితనము భక్తి జీవితంలో చదవబడినటువంటి వాక్యములో, అమ్మా నీ భక్తి నీకు ధైర్యము తెలుసుగా. దేనికి నువ్వు దిగులు పడుతున్నావు, దేనికి నువ్వు జడిచిపోతున్నావు, దేని విషయంలో కృంగిపోతున్నావు అనేటువంటి విషయం దేవుడు చెప్తున్నాడు. అమ్మా మార్క్స్ వార్తలో అంటాడు 13:33లో చాలా మంది జాగ్రత్తగా చెప్పాడు. మార్క్స్ వార్త 13:33. జాగ్రత్త పడుడి, అమ్మా జాగ్రత్త పడండి, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆ కాలం ఎప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎవరికి తెలియదు. కనుక ఆయన రావడానికి మనం అందరం సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి లేకపోయినట్లయితే విడవబడతాం, సిద్ధపడి ఉన్నట్లయితే ఎత్తబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా చిక్కులు వచ్చినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట చింతపడకుడి. అమ్మా మీ చింత యావత్తు నా మీద వేయండి. చింతతో దిగులు పడద్దు, ప్రతి విషయాన్ని నాకు తెలియజేయండి. నేను దాని విషయమై నేను విననేరకయ్యున్నట్లు నా చెవులో అన్నం కాలేదు. అమ్మా ఆయన వినేటువంటి దేవుడు, ఆయన చూసేటువంటి దేవుడు. బైబిల్లో మామూలుగా ఇక్కడ మందిరంలో ఆయన చెప్పిన మాట, నా నామము నిత్యం ఇక్కడే ఉంటుంది, నా దృష్టి ఇక్కడే ఉంటుంది, నా మనసు ఇక్కడే ఉంటుంది. నేను ఎవరు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, నిద్రపోతున్నారు, పరధ్యానంగా ఉన్నారు, వచ్చినోడు ఏం చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉండవాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి మనస్సు అనేటువంటిది మనలో ఉంటుంది. హృదయం ఆలోచన వేరు, మనసు తలంపు వేరు, అమ్మా కంటి దృష్టి వేరు, ఇంకా అనేక రకాలైనటువంటి పరిస్థితి మనలో ఉన్నాయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకు దేవుడు ఇస్తాడు. ఉదాహరణగా చూసినట్లయితే యోగును చూసాము. అతడు పడ్డ కష్టాలు వర్ణాతీతం, చెప్పుకోవడానికి కూడా అది మనం భరించలేనటువంటి. తల నుండి అరికాలు వరకు, అమ్మా పాదం వరకు పుళ్ళుబడిపోయింది. కుక్కల నాయకుని అంట. ఊరు బయట అమ్మా గుడారం వేసి అక్కడ అన్నం తీసుకెళ్ళి పెట్టేవాడంట. స్నానం చేసే పరిస్థితి లేదు. 2 పూట్ల 3 పూట్ల ఒక విషయం, 2 పూట్ల 3 పూట్ల స్నానం చేసి బిడ్డలు తప్పు చేశారేమో, పాపం చేశారేమో, నేరం చేశారేమోనని 3 పూట్లు దేవునికి బలి అర్పించేవాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఎంత భక్తి కలిగి ఉన్నాడో తెలుసా? ఊహించడానికే మనం ఊహించలేము, అంతట భక్తి కలిగి ఉన్నటువంటి వాడు. అందుకని బైబిల్లో యోబు అంతటి భక్తుడు ఎవరు లేరు, మోషే అంతటి అమ్మా వివేకవంతుడు లేడు, దావీదు వంటి ఇష్టానుసారుడు ఇంకెవరు కూడా లేడు. అబ్రహాము నీతికి వారసుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము వారసులుగా మనం ఎంచబడాలంటే యేసుక్రీస్తు ఆయన గోత్రంలో మనము లిఖించబడాలంటే అమ్మా మనము
దేవుని యందు శ్రద్ధ నిలపాలి, భక్తి కలిగి ఉండాలి. ఆనాడు యూదులు, అమ్మా, యేసు ప్రభు ఎవరిలో పుట్టాడు? ఏ వంశంలో పుట్టాడు? అమ్మా, యోధా గోత్రంలో. వాళ్ళెవరు? ఆ వంశం అంతా యూదులే. అమ్మా, ఆయన్ని అప్పగించింది ఎవరు? వాళ్ళే. ఆయన్ని సిలువేసింది ఎవరు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఆ వంశంలోనే, ఆ గోత్రంలోనే అనేకమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు ఉంటారు. అందుకనే భక్తి జీవితంలో వ్యక్తిత్వం అనేటువంటిది, అభిప్రాయ భేదాలు అనేటువంటి, తారతమ్యాలు అనేటువంటివి ఉండవు దేవునికి. ఆయన నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తాడు. బైబిల్లో ఒకసారమ్మా, పెళ్లి విందు ఏర్పాటు చేశారు. వెళ్ళి, అమ్మా అయ్యా సీను, పెళ్లి విందు ఏర్పాటు చేయబడింది, నీ కుటుంబంతో మీరందరూ కూడా ఆహ్వానిస్తున్నాను రండి అంటే, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నాకు కుదరదు. ఇంకొకడు, అయ్యా నేను అర్జెంట్ పని మీద నేనేదో బాగు చేసుకుంటున్నాను, నాకు కుదరదు. మళ్ళా ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తే, అయ్యా నేను నా జీవనోపాధి కొరకు నేను ఒక జత ఎడ్లు కొనుక్కుంటున్నాను, కొనుక్కుని తోలుకు వస్తాను, నాకు కుదరదు. అప్పుడు ఆయనకి కోపం వచ్చిందంట. నేను పిలిచాడు, నన్ను పిలిచాడు, ఆయన పిలిచాడు, సాకులు చెప్పి. అప్పుడు పనివారికి చెప్పి వీధుల్లోకి వెళ్ళి, అమ్మా అక్కడ ఏమీ లేనటువంటి వారు, అసలు దేనికి నీ పనికిరానటువంటి వారందరినీ కూడా పోగేసుకుని రండి అన్నారంట. అదిగో విందు ఏర్పాటు చేయబడింది, మీరందరూ రండి అంటే, అమ్మా అందరూ కూడా వచ్చేసారంట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఎన్నిక లేనటువంటి వారు, పిలువబడినటువంటి వారి కంటే ఎన్నిక లేనటువంటి వారు మరి దేవుని చేత గొప్ప అనిపించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మన జీవితంలో దేవుని యందు మనం నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. దేవుడు నిన్ను ఆరోగ్యవంతులుగా కుటుంబాన్ని హెచ్చిస్తాడు, బిడ్డలను దీవిస్తాడు. బిడ్డలు తరతరాలు కూడా ఆ వర్ధిల్లేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక వాక్యం వినుచున్నటువంటి దేవుని వారలారా, చూడండి, ఇక్కడ తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అమ్మా, మనకి అపవిత్రమైన విసర్జించి దేవుని యొక్క భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోను. అమ్మా, ఇంకొంత మట్టికి అయితే నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తిని నీవు తనను పోల్చుకోకుండా నువ్వేం చేయాలి అని అంటే, చదవబడినటువంటి భక్తి నిన్ను దేవుని రాజ్యానికి వారసులుగా చేసుకునేటట్లుగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి చదువు. ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని యొక్క భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. సాధక అంటే నిన్ను నీవు సరి చేసుకుని ముందుకు సాగిపోయేటట్లుగా ఉండండి. చూడండి, ఎక్కడ కూర్చుంటే అక్కడ చాలా మాటలు, చాలా విషయాలు మాట్లాడుకుంటుంటారు, నవ్వుకుంటుంటారు, ఇంకా ఎన్నో చెప్పుకుంటుంటారు.
కానీ అవన్నీ కూడా హేళనగా అవహేళనగా ఉంటుంది. దేవుని యందు అసలు భక్తి అనేటువంటిది మనం చూస్తే దాని కింద ఏముంటుంది? విధవరాలని సన్మానించటం, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించటం, దాన్ని కూడా చదవాలి. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలో రాబో జీవము విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమవును. అది రాబోనటువంటి అంటే పరలోక సంబంధమైనటువంటి దానికి కూడా అది సంబంధించినటువంటిది అని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. దేవుని బిడ్డ కనుక దేవుని వాక్యం వినుచున్నటువంటి దేవుని వారులారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన దేవుడు మన చుట్టూ దేవదూతలను కావలించుతాడు. దేవుడు మేలు చేస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. మరి తన జీవితంలో దీర్ఘాయువుని ఇస్తాడు. తన పిల్లలను చూసేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు. తన భక్తికి తగినటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇస్తాడు, వాళ్ళని హెచ్చిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మొదటి వచనంలోనే ఒక మాట చెప్తారు, చదవరా. ద్వితీయోపదేశకాండం. నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారును నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలన్నీ భయపడి జీవించాలి. ఆయన కట్టడలు నిబంధనల తర్వాత సంగతమా, ఆయనకి భయపడి జీవించాలి. ఆయనకి భయపడి జీవించినట్లయితే ఆయన అన్ని విషయంలో సహాయం చేస్తాడు, ఆదరణగా ఉంటాడు, ఆశీర్వదిస్తాడు, కాపుదల ఇస్తాడు. ఆయన నిన్ను ఎత్తైనటువంటి కొండల మీద ఎక్కిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఈ లోకం ఈ భూమి మీద ఏది లేకపోవచ్చు, కానీ పరలోకంలో అన్నీ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, మీకు ఎవరికి పరలోకంలో ఇళ్ళు ఉన్నాయో, ఎవరికి లేవు అమ్మా ఉండరా, ఎవరికి లేవో ఇప్పుడే తెలుసుకున్నాం. చదవరప్పుడు నా తండ్రి ఎంత పరలోకంలో నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలోకి వచ్చి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? అనేకమైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఎవరికుండే? చదివిన నీకుండయి, అయ్యగారికుండయి, నాకుండయి. ఆయన రక్త మాంసంలో పాలుభాగస్తులైనటువంటి వారి అందరికీ ఉన్నాయి, కట్టే ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేటువంటి విషయము చూస్తే పరలోకం నుండి వచ్చాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఎక్కడ ఉంటాడమ్మా? అక్కడి నుంచి పంపబడినటువంటి వ్యక్తి యోహాను. ఆ మనుషుడు ఉండేను, ఆయనే కాదు. నువ్వు వచ్చావు, నేను వచ్చావు. మరలా తిరిగి మనం అక్కడికి వెళ్ళాలి. తిరిగి అక్కడికి వెళ్ళాలంటే ఆయన నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అమ్మా, నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవానికి వారసుడు. నేను వచ్చినప్పుడు అతన్ని లేపుకుని తీసుకెళ్తాను. ఎక్కడికి? పరలోకానికి. అక్కడికి దారి తెలవాలిగా, దారి ఆయనలో ఉంది. అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, వారు ఏ దేశము నుండి వచ్చిరో
ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. మరలా మనం వెళ్ళటానికి వీలు కలిగింది. ఎవరికి? పిల్లలందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకోవాలి. బాప్తీసం తీసుకుంటే జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంటున్నాం. మీ పేర్లు జీవ గ్రంథంలో లేకపోతే ఆయన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అది ప్రవేశింపడు. ఇక్కడ 20:15 చూస్తే 20వ అధ్యాయము 15 ఎవరి పేరైనను ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వాడు అగ్నిగుండములో పడవేయబడను. మారు మనసు పొందావా? భక్తి జీవితాన్ని కొనసాగించావా? పరలోక రాజ్యములో దేవునితో ఆయన సింహాసనం ఎదుట నీవు ఉంటావు అమ్మా. లేకపోతే నరకంలో ఉంటావని దేవుడు చెప్తున్నాడు. ఏది కోరుకుంటావో అని దేవుడు అడిగినప్పుడు మనం ఏమి నరకాన్ని కోరుకోం కదమ్మా. అందుకని మనం బాప్తిస్వం తీసుకుంటే జీవ గ్రంథంలో పేరు రాయబడి ఉంటుంది. ఆ పేరు రాయబడిన తర్వాత దేవుడు ఆయన తన విషయంలో ఇంకెన్ని ఏమన్నా సంఘటనలు జరిగినా కానీ వాటిని జ్ఞాపకం చేసుకోడు. మీకా గ్రంథం చూడమ్మా. 19వ వచనం కాదమ్మా, 7:19. ఆయన మరలా మన యందు జాలిపడి ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ. సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. పూర్వకాలం చాలమ్మా, సముద్రంలో పడవేస్తాడు. తర్వాత రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. 6, 7 చూడండి. రోమపత్రిక 6:10 కాదమ్మా, 6:7. చనిపోయినటువంటి వ్యక్తి, తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయినటువంటి వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోతే ఇక పాప విముక్తుడైపోయినట్లే. ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు, ఆయన జారిపడ్డాడు. మీ దోషాలన్నిటినీ, మన దోషాలన్నిటినీ కూడా ఆయన తీసుకెళ్ళి సముద్రపు అగాధంలో పడేశాడు. ఇక చనిపోయిన తర్వాత ఇక మనకి అమ్మా ఇక పాప విముక్తుడని తీర్పు చేశాడు. అంతే, ఇతడు పాప విముక్తుడని తీర్పు చేశాడు. కనుక మనము పాప విముక్తి కలిగినటువంటి వాడని మనం శిలాపలకం రాసించుకోవాలంటే ఏమైనగా మీరు మృతి పొందితే మీ జీవము అక్కడ పరలోకమందు దాచబడి ఉన్నది. ఏమైనగా మీరు మృతి పొందితే మీ జీవము పరలోకమందు దాచబడి ఉన్నదని కొలసి అనుకుంటుందండి. 3:2. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అక్కడ భక్తి జీవితంలో జీవించావు అమ్మా, జీవించావు కనుక మీ పాపాలన్నిటినీ కూడా ఆయన
సముద్రపు అగాధంలో పడేసి ఆయన నీవు నీతిమంతుడు అని తీర్పు తీర్చేసిన తర్వాత ఇక్కడ రాయబడినటువంటి మాట, ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మీ దేవుని బిడ్డలారా, అక్కడ ఆ పరలోకంలో ఆయనతో పాటు మనకి ఏర్పాటు చేసినటువంటి గృహాల్లో మనము ఉంటాం. అందుకని మారు మనసు లేనటువంటి వారు మారు మనసు పొందాలి, రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినటువంటి వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. సహజమైనటువంటి మరణమైనా ఏ మరణమైనా సరే దేవుడు అది ఆయన పిలిచినప్పుడు జరిగేది. రోడ్డు దాటుతున్నాము, అడిగేస్తే దాటిపోతాము, కానీ ఆయన పిలిచాకే రోడ్డుకి ఒక అడుగు యువతనే ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏది జరుగుతుందో, ఆయన ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు మన అంతం ఉన్నదో, ఎప్పుడు మన ఆయుష్ తీరుతుందో ఎవరికి తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే, మనం వయసు పైబడిపోయి ఇంకా రోజులు తగ్గిపోతున్నాయి. మనం ఎక్కడికి వెళ్తున్నాము? మరణానికి దగ్గరికి వెళుతున్నాము. వయసు పెరుగుతుంది అనుకుంటున్నామే తప్ప ఆయుష్ తగ్గిపోతుందని ఎవరు అనుకో. కనుక ఆయుష్ తీరిపోతుంది. మారు మనసు లేకపోతే, రక్షణ లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే, అమ్మమ్మ ఏ విధంగానైతే పరిశుద్ధతను కోల్పోయిందో, శాపాన్ని తెచ్చుకుందో, ఆ శాపం వల్ల పుట్టినటువంటి కయ్యను అయ్యా ఏ వేలు చంపాడు. ఆనాడే సృష్టి ప్రారంభంలోనే ఏం జరిగింది? అది జరిగింది. ఆయనేమో దేవుడేమో ఆపరేషన్ చేసి అవమ్మని సృష్టిస్తే, ఆయనేమో హంతకుడయ్యి దేవుని మాట వినక ఆయన హంతకుడైపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. దాని వలన మనం అనేకమైనటువంటి మేలులు, ఆశీర్వాదాలు, ఆయుర ఆరోగ్యాలు, మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలన్నా, మరి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలకు వారసులు అయినా, మన పిల్లలను మనం చూడాలన్నా కానీ అది దేవునికే సాధ్యం. దేవుని బిడ్డలారా, చూడండి, ప్రసాదరావు అన్నయ్య 87-86 సంవత్సరాలు ఇందాక పాట పాడుతున్నాడు. తీర్పు దినం దాకా దేవుడు పాట పాడుతున్నాడు. చూడండి, ఒక్కడే వాక్యం చెప్పుకుంటాడు, ఒక్కడే కనుక ఆఖరి దినాల్లో దేవునికి దగ్గరయ్యేటువంటి పరిస్థితిలో మనం కూడా దేవునికి సమీపంగా, దేవునికి లోబడి, ఆయన వాక్యానికి లోబడి, సేవకులకు చెప్పిన మాట విని ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనని గొప్ప వ్యక్తులుగాను, ఆయన బిడ్డలుగాను, ఆయన కుమారులుగాను, ఆయన స్వాక్షంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటాడు. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, లోకాసువార్త 19లో ఉంటాడు, జక్కయ్య, అన్యుడు. యేసుని చూడబోయి వేడి చెట్టు ఎక్కాడు. ఆయన పరిస్థితి గమనించి ఆయన్ని పిలిచాడు. నేను ఈరోజు నీ దగ్గరే ఉండాలి, నీతో మాట్లాడాలని చెప్పాడు. వెంటనే ఆయన, అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా వసూలు చేశాను, ఆక్రమించుకున్నాను, 4 అంతలు తీర్చేస్తాను. సంపాదించిందంతా పోయింది, నిల్వ నీళ్ళు లేదు, యేసయ్య అమ్మటే వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని వాక్యం వినుచున్నటువంటి దేవుని వాళ్ళంటి వాళ్ళు బ్రతుకుతున్నారు. క్రైస్తవులమని, క్రీస్తు వారమని, ఆయన బిడ్డలమని, ఆయనలో జీవించినటువంటి వారు ఆయన కన్నాడండి. ఆయన కన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడమ్మా. మనని కొరింథీయులకు రాసిన
6వ అధ్యాయంలో ఉంటుంది. కనుక ప్రియ దేవుని పెట్టారా, ఆయన మనల్ని కన్నాడు, కొన్నాడు. కనుక మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునిలో జీవించేటువంటి పరిస్థితి కలిగి మనం అందరం ఉందాం. రాణమ్మకి నేను తెలియజేసేది ఏంటంటే, ఏది ఉండా ఏది లేకపోయినా, ఎన్ని అవంతరాలు ఎన్ని సమస్యలు వచ్చినా అన్నదమ్ములు విడిచిపెట్టక, కుటుంబాన్ని విడిచిపెట్టక, దేవునిలో కొనసాగి దేవుని ఆశీర్వాదాలకు దేవుని మేలులకు వారసురాలుగా ఉండాలని తెలియజేస్తూ ఈ నా మాటని ముగించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి వర్ధన చేయనుగాక. ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఓర్పుగా వెళ్ళినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధన చేయనుగాక. ఆమేన్.